టాపిక్లోకి వెళ్ళే ముందు రీసెంట్గా కల్కి మూవీ మీరు అందరు చూసుంటారు. కల్కి మూవీ స్టార్టింగ్లోనే క్లియర్గా చూపిస్తూ ఉంటారు. కింద భూమి మీద వాటర్ స్కేర్సిటీ, వాటర్ ఉండదు, ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లాయిటేషన్, మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, పీల్చుకోవడానికి నాణ్యమైన గాలి ఉండదు. అంటే కిందున్న పీపుల్ దగ్గర ఏముండదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసేస్తుంది. కాంప్లెక్స్ పైన ఉన్న కాంప్లెక్స్ అన్నీ తీసేసుకుంటుంది. ఓన్లీ ప్రాణం ఒకటి ఉంటుంది, ఆ ప్రాణాన్ని కూడా తీసుకుంటున్నట్టు లాస్ట్లో. అంటే పుట్టపోయే బిడ్డల్ని ఫర్టిలిటీ చెక్ చేసి పుట్టపోయే బిడ్డల్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు అన్నట్టు. అక్కడ రిసోర్సెస్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, రిసోర్సెస్ లేకపోయేసరికి స్క్రాప్ నుంచి, చెత్త నుంచే మళ్ళీ వెపన్స్ రెడీ చేసుకోవడం కానీ, వెహికల్స్ని రెడీ చేసుకోవడం కానీ చూపిస్తూ ఉంటున్నట్టు. మనం కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్సే అవ్వచ్చు, మిలీనియం డెవలప్మెంట్ గోల్సే అవ్వచ్చు, క్యోటో ప్రోటోకాల్ అవ్వచ్చు, మాంట్రియల్ ప్రోటోకాల్ అవ్వచ్చు, నగయో ప్రోటోకాల్ అవ్వచ్చు, ఇలా రకరకాల గోల్స్ మనకు మనం పెట్టుకున్నవి, బయోడైవర్సిటీ యాక్ట్సే అవ్వచ్చు. ఇవన్నీ మనము ఫాలో అవ్వకుండా ఈ టార్గెట్స్ని మనము మెల్లిమెల్లిగా మూవ్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2030లో దాన్ని అచీవ్ చేయలేం, మళ్ళీ ఇంకో పేరు పెట్టేసి మళ్ళీ ఇంకో ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చేసి ఇంకో యాక్ట్ మళ్ళీ చేసుకుంటాం. పెట్టుకున్న గోల్స్ని మనం పెట్టుకున్నట్టు అచీవ్ చేయట్లేదు, చేయకపోయేసరికి దాన్ని మెల్లిమెల్లిగా మాడిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లనే సిచ్యువేషన్స్ కంటిన్యూ అయితే 2100 ఈ సెంచరీ అయిపోయేసరికి మనం కూడా ఈ సెంచరీయో నెక్స్ట్ సెంచరీ మనం కూడా సేమ్ ఆ మూవీలో చూస్తున్న సిచ్యువేషన్స్ లానే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మొత్తం మనం ఉండడానికి, తినడానికి తిండి ఉండదు, పీల్చుకోవడానికి గాలి ఉండదు, ఇటువంటి సిచ్యువేషన్సే వస్తవి. కలికి వస్తారో లేదో సెకండరీ, కానీ ఈ సిచ్యువేషన్స్ అయితే మన ముందుకు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ సీ లెవెల్ అంటే సముద్ర మట్టం అనేది పెరుగుతూ వస్తుంది, టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, సైక్లోన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు? వాతావరణంలో మార్పు, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయ్యేసరికి వాతావరణంలో మార్పు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్స్ దాంట్లో మన ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్షన్ చేయడానికి కావచ్చు, డెవలప్మెంట్ని సస్టైనబుల్గా ఉంచుకోవడానికి కావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం.